హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు విశేషం ఏమిటంటే, మా అత్తయ్య మామయ్య గ్రామంలో జరుగుతున్న మా ఊరి గ్రామ దేవత శ్రీ శ్రీ అచ్చమాంబ తిరునాళ్ళు 5 రోజులు చాలా వైభవంగా జరుగుతాయి. మేము కూడా వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తుంటాము. హాయ్ అండి, మేము హైదరాబాద్ నుంచి మా అత్తమ్మ మామయ్య ఊరు ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి గ్రామం ఊరిలో 5 రోజులు శ్రీ శ్రీ అచ్చమాంబ తిరునాళ్ళకి వెళ్తున్నాము. మేమైతే బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి బస్ దగ్గరికి వచ్చాము. బస్సు దగ్గర మా పిల్లలు అల్లరి చూడండి ఎలా చేస్తున్నారో. చూడండి, మా పిల్లలు మా హస్బెండ్ బస్సు కోసం ఎంత ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషంగా ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. బస్సు ఎక్కేసాము. మా పిల్లలు ఎప్పుడు అప్పర్ బెర్త్ అడుగుతుంటారు. అందుకే మా హస్బెండ్ అదే అప్పర్ బెర్తే బుక్ చేశారు. మా జర్నీ ఇలా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మేము ప్రకాశం జిల్లాలోని పామూరికి చేరుకున్నాము. అక్కడి నుంచి మా అత్తయ్య గారి ఊరు కొత్తపల్లికి పల్లె వెలుగు బస్సులో వెళ్ళాలి. 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. బస్సులో బొట్లగూడూరు వరకు వెళ్ళాము. అక్కడ నుంచి మా బావ కొడుకు హర్ష వచ్చాడు. కారులో ఇంటికి తీసుకెళ్లారు. మేము కొత్తపల్లి రఘునాథపురంకి రీచ్ అయ్యాము. ఇదిగోనండి, మీరు చూస్తున్నది మా అత్తమ్మ గారి ఊరు కొత్తపల్లి. మా అత్తమ్మ గారి ఊరికి ఫైనల్గా వచ్చేసాము. ఎంతైనా పల్లెటూరు కదండి, చాలా పీస్ఫుల్గా ఉంది. మా ఊరి సీతాలమ్మ తల్లి విగ్రహం అండ్ మరియు రామాలయం అదేనండి. ఇప్పుడు విశేషం ఏమిటంటే, మా ఊరి గ్రామదేవత శ్రీ శ్రీ అచ్చమాంబ తిరునాళ్ళు 2 గ్రామాలైన కొత్తపల్లి మరియు కమ్మవారిపాలెం గ్రామాల ప్రజలు 5 రోజులు వైభవంగా జరుపుతారు. ఇందులో మొదటి రోజు అమ్మవారికి పసుపు కుంకుమ మరియు సారెకావెళ్ళు, తరువాత వరుసగా 3 రోజులు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. 3వ రోజు ఊరేగింపు పెద్ద ఊరేగింపు అంటారు. ఈ 3 రోజులు అమ్మవారిని 2 గ్రామాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో, మహిళలు అందరూ బిందెలలోని నీళ్లతో వారు పోస్తారు అండ్ కొబ్బరికాయలు కొడతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మొక్కుకుంటారు. ఆ మొక్కులని అమ్మవారు నెరవేరుస్తుందని భక్తుల విశ్వాసం. 3వ రోజు అమ్మవారిని రకరకాల పూలతో గజమాలలతో అలంకరించి 2 గ్రామాలలోని అమ్మవారు జనాలు తండోపతండాలుగా ఊరేగిస్తారు. అక్కడ కిడ్స్ గేమ్స్ కూడా ఏర్పాటు చేశారు. మా ఇంటికి దగ్గరలో పెట్టారు. మా పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటున్నారు. మేము అక్కడ 5 డేస్ ఉంటే ఆ 5 డేస్ మా పిల్లలైతే ఆ గేమ్స్ దగ్గరే ఆడుకుంటున్నారు. ఈ ఊరేగింపులో అమ్మవారిని మేళ తాళాలతో, దివిటీలతో, రకరకాల నృత్యాలు, తప్పెట్లు, బాణసంచాలు, చిచ్చుబుడ్లు, వాయిద్యాలతో 3 రోజులు ఊరేగింపు ఉత్సవాన్ని ఘనంగా జరిపి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. చూడండి, అమ్మవారు అలంకరణలో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఊరేగింపులో భాగంగా అమ్మవారు మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు మా అత్తయ్య, మామయ్య, మా బావగారు, అక్కయ్యలు అందరూ కుటుంబ సమేతంగా అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకున్నాము. 5వ రోజు ముఖ్యంగా అమ్మవారి గుడి దగ్గరికి అమ్మవారికి పొంగళ్ళు, సాయంత్రం ఎడ్ల పందాలు జరుగుతాయి. 5వ రోజు ఆదివారం ఉదయం తలస్నానం చేసి నేను మా అక్క పొంగళ్ళు పెట్టడానికి బయలుదేరాము.
పొంగళ్ళకి కావలసిన వస్తువులు బుట్టలో పెట్టుకొని ఊరిలో అందరూ మహిళలు కలిసి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్తారు. గుడి చూడటానికి చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే ఊరికి కొంచెం దూరంగా కదా, అందుకని కొంచెం ప్రశాంతంగా ఉంది. పొంగళ్ళు పెట్టే ముందు అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. చూడండి, టెంపుల్ చాలా చక్కగా ఉంది. నేను మా అక్క అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము. ఆ ఊరి గ్రామదేవత కదా, అందుకని చుట్టుపక్కల ప్రజలందరూ ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా, ఎంత వర్క్ ఉన్నా కూడా ఖచ్చితంగా అచ్చమ్మమ్మ పేరంటాలకి మాత్రం ఈ 5 days వస్తారండి. ఎందుకంటే చాలా బాగా జరుగుతాయి ఆ అచ్చమ్మమ్మ పేరంటాలు అనేది. నేను కూడా ఫస్ట్ టైం అండి రావడము ఈ అచ్చమ్మమ్మ పేరంటాలకి. ఇప్పటికి 8 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. ఇప్పుడు దాకా అసలు రాలేదు. ఇప్పుడు దాకా నేనైతేను. ప్రదక్షిణలు చేసిన తరువాత అందరం చెట్ల కింద పొంగళ్ళు పెట్టుకుంటారు. చూడండి, పొంగళ్ళు పెట్టడానికి మా హస్బెండ్ ఆల్రెడీ పొయ్యలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ వాళ్ళ అక్కగారికి, రెండవది మాకు, మా అక్క నేను పొంగళ్ళు స్టార్ట్ చేశాము. మా వదిన చెంచమ్మ, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ కూతురు, అలాగే మా బంధువులందరూ వచ్చున్నారు. ఇప్పుడు పొంగళ్ళలో మా అక్క పాలు పోస్తుందండి. ఇలా ఊరందరూ చెట్ల కింద పొంగళ్ళు పెట్టుకుంటారు. గ్రామ ప్రజలందరూ పొంగళ్ళు ఇలాగే చెట్ల కింద పెట్టుకుంటారు. ఇప్పుడు పొంగొచ్చిందండి. ఇప్పుడు కావలసిన పదార్థాలన్నీ యాడ్ చేసాము. యాడ్ చేసి అలా మిక్స్ చేసి నెక్స్ట్ అలా గెరటో కలిపాలి. పొంగళ్ళు మొత్తం మా అక్క చేస్తుంటే చివరిలో నేను గంట పట్టుకొని ఏదో హడావిడి చేశాను అంతేను. పొంగలి అయిపోయిన తర్వాత పొంగళ్ళు సమర్పించడానికి గుళ్ళోకి వెళ్ళాము. చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయినా మేము దేవుడికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి ఇద్దరం కుంకుమ పెట్టుకున్నాము. కుంకుమ పెట్టుకొని దేవుడి కాడ మాకు ఆయన గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇచ్చారు. ఆమెనండి మా ఊరి గ్రామదేవత. చాలా చక్కగా ఉంది కదండి. మేమైతే ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసాము. అక్కడ చూడండి మా బంధువుల హడావిడి ఎలా చేస్తున్నారో ఫోటో కోసం అంట. తరువాత గుడి బయట నాగార్పమ్మ పుట్ట దర్శించుకున్నాము. తర్వాత లోపలికి వచ్చి లడ్డు ప్రసాదం తీసుకొని తిన్నాము. తర్వాత ఇంటికి వచ్చాము. చూడండి, మా పిల్లలు వాళ్ళ నానమ్మ దగ్గర పొంగలి అన్నం ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఇక్కడ ముఖ్యమైన ఘట్టం ఎడ్ల పందాలు. ఇక్కడ చూడండి, చిన్న పెద్ద ముసలి ముతక ఊరంతా ఎడ్ల పందాలు చూడటానికి చుట్టుపక్కల గ్రామ జనాభా అందరూ మరియు మా ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తున్నాము. నేను కూడా ఫస్ట్ టైము ఇంత ఆనందంగా ఎడ్ల పందాలని మా ఫ్యామిలీ పిల్లలతో చూస్తున్నాము. చూడండి, ఎడ్లు అయితే ఎంత కష్టపడుతున్నాయో బండి లాగటానికి. 10 నిమిషాలలో
ఏ ఎడ్లు అయితే బండ్లను ఎక్కువ రౌండ్లు లాగుతాయో దాన్ని బట్టి మొదటి 3 బహుమతులు ఇస్తారు. మాకు అంత జనాభాలో కనిపించకపోయేసరికి మా అశోక లేలాండ్ పైకి ఎక్కి మా పిల్లలు, మా బంధువులు, మా ఫ్యామిలీ చూస్తున్నాము. ముఖ్యంగా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎడ్ల పందాలు అయిన తర్వాత గుడి దగ్గర సరదాగా షాపింగ్కి వెళ్ళాము. మా పిల్లలు మా హస్బెండ్ని వదలట్లేదు, బొమ్మలు కావాలని తీసుకెళ్తున్నారు. మా పాపకి బార్బీ బొమ్మ, మా మిక్కీ గన్ అంటే ఇష్టమండి. వాళ్ళకి ఇష్టమైనవన్నీ మా హస్బెండ్ని అడిగి తీర్చుకున్నారు. మాతో పాటు షాపింగ్కి సరదాగా మా బావ కూతురు లక్ష్మి కూడా వచ్చింది. అందరం కలిసి నైట్ 8 వరకు అక్కడే ఉండి సరదాగా గుడి దగ్గర అంతా తిరిగాము. ఇదేనండి మా అత్తమ్మ మావయ్య ఊరిలో కొత్తపల్లి గ్రామంలో జరిగే శ్రీ శ్రీ అచ్చమాంబ తిరునాళ్ళు 5 రోజుల విశేషాలు, మా ఫ్యామిలీ ప్రయాణం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఉంటానండి.